ఇష్టమైతే నన్ను శుద్ధునిగా చేయగలవని అందుకు ఆయన చెయ్యి చాపి వారి ముట్టి నాకు ఇష్టమే శుద్ధుడు కమ్మని చెప్పగా తక్షణమే ఆ కుష్ఠరోగము శుద్ధి అయ్యింది. కొండ మీద ప్రసంగం జరిగింది. సమూహం చాలా ఉంది. యేసు ప్రభు బోధ చేశాడు. ఈ చాటు నుండి ఒక కుష్ఠరోగి వింటున్నాడు. కుష్ఠరోగి సభలోకి రావడానికి అవకాశం లేదు. ధర్మశాస్త్ర ప్రకారంగా కుష్ఠరోగి ఎవరైనా కుష్ఠరోగం వస్తే అనేటి వాడు ఊరు వెలపట వారి స్థావరం రావడానికి వీలు లేదు. కుష్ఠరోగిని ముట్టిన కుష్ఠరోగి యొక్క ఆ పుట్ట యొక్క స్నానం ఒక వ్యక్తి తగిలిన ఆ వ్యక్తి కూడా తగిలినటువంటి ఆ వ్యక్తి కూడా మరలా కొన్ని రోజులు తనను తాను పవిత్రపరచుకోవడానికి ప్రత్యేకంగా ఉంటారు. కుష్ఠరోగి ముట్టకూడదు. ఆ కుష్ఠరోగి అనబడిన వాడు సమాజంలో తిరగడానికి హక్కు లేదు. వాడు బాగా ఎంత రోజు కూడా ఊరి వెలపడ ఉండాలి. ఇది ధర్మశాస్త్రం యొక్క నియమం. అయితే ఈ కొండ మీద యేసు ప్రభు ప్రసంగం చేస్తున్నప్పుడు కుష్ఠరోగి చాటుకు వచ్చి యేసు ప్రభు మాటలు విన్నాడు. యేసు ప్రభు మాటలు వినడానికి వచ్చినటువంటి ఈయన సమాజంలోకి రాకూడదని తెలియదా? తెలుసు. కానీ ఆయన రావడానికి కారణం ఏంటంటే యేసు ప్రభు కోసం చాలా విన్నాడు. ఆయన ఎందరో బాగు చేస్తున్నాడంట. ఆయనతో మాట్లాడితే చాలు, ఆయన అడిగితే చాలంట, బాగు చేసేస్తున్నాడంట. ఆయన దైవ కుమారుడు, దేవుడే నరుడిగా వచ్చాడంట. ఆయన దగ్గరికి వెళ్ళి అడిగితే నన్నేమైనా బాగు చేస్తాడేమో, ఎవరు ఆటంకపరిచిన పర్వాలేదు, చాటునైనా వెళ్ళి యేసు ప్రభు వాళ్ళను బాగు చేయవా అని బతిమలాడుకుందాం అని త్యాగంతో ధైర్యంతో చాటుకు వచ్చి నిలబడ్డాడు. ఎందుకంటే ఈ కుష్ఠరోగం తల్లి పిల్ల అందరిని వదిలిపెట్టేసి ఊరి వెలపట ఉండడం అనేది బహు ఘోరమైన వ్యాధి కంటే మానసికంగా కలిగేటువంటి బాధ ఉన్నది. వర్ణించలేదు. అందుకే ధైర్యం కలగడానికి కారణం ఏంటంటే నేను ఎట్లైనా యేసు ప్రభు దగ్గరికి వెళ్తే బాగైపోతాను అనుకున్నాడు. వచ్చాడు, బాగుంది, కొండ మీద ప్రసన్న అయిపోయింది. కుష్ఠరోగి వచ్చాడు. వచ్చి బాగా ఆలోచించండి. కుష్ఠరోగి వచ్చి యేసు ప్రభు దగ్గరికి వచ్చి ఏమన్నాడంటే ఫస్ట్ ఏం చేశాడంటే ఏం చేశాడు? నంబర్ 1, కుష్ఠరోగి బాగు కావడానికి యేసు ప్రభు కుష్ఠరోగిని బాగు చేయడానికి ముందు, యేసు ప్రభు స్వస్థపరచడానికి ముందు, కుష్ఠరోగి బాగు కావాలి అని కోరుకోవడానికి ముందు, దేవుడి కార్యం చూడడానికి ముందు కుష్ఠరోగి చేసిన పని చూడండి. వచ్చాడు యేసు ప్రభు ఏం చేశాడంటే ఒక్కాడంటే. రెండవది ఏం చేశాడు? ప్రభువా నీకు ఇష్టమైతే నన్ను బాగు చేయడానికి, నీకు ఇష్టమైతే అన్నాడు. దేవుని యొక్క ఇష్టాన్ని నెరవేర్చడానికి కుష్ఠరోగికి ఇష్టమైంది. రెండో మాట ఏం కోరుకున్నాడు ఆయన? యేసు ప్రభువా నీకు ఇష్టమైతే అని దేవుని ఇష్టాన్ని. మూడవది నన్ను బాగు చేయి అడిగాను. ప్రైజ్ ది లార్డ్. బాగు చేయి అని అడిగాను. అడిగే వెంటనే యేసు ప్రభు అన్నాడు నాకు ఇష్టమే, నువ్వు బాగున్నా అని చెప్పాడు. ప్రైజ్ ది లార్డ్. కుష్ఠరోగి బాగైనటువంటి పరిస్థితిని చూడండి. కుష్ఠరోగి వచ్చాడు, మొక్కాడు, దేవుడి చిత్తం నెరవేర్చడానికి ఇష్టపడ్డాడు, అడిగాడు. ఇలా మనం చేయడం వలన ఇటుది దేవునికి ఇష్టమైనది కనుక ఆ కుష్ఠరోగిని బాగు చేసేసాడు. ప్రైజ్ ది లార్డ్. నాకు ఇష్టమే, నువ్వు బాగుపడడం నాకు ఇష్టమే. ఎందుకు తెలుసా? నువ్వు వచ్చి మొక్కావు, నువ్వు నా ఇష్టాన్ని కోరుకున్నావు, నన్ను అడిగావు కనుక నీవు బాగుపడడం నాకు
ఇష్టమే చెప్పాడు. ఈ రాత్రి దేవుని మాటలు వింటున్న మైక్ యంత్రం ద్వారా బయట వింటున్న వారైనా లోపల వారైనా ఆలకించండి. దేవుడు నిన్ను బాగు చేయడానికి దేవుడికి ఎలా ఇష్టపడుతున్నాడంటే ఒక రూపు పెట్టుకొని కుష్ఠరోగిని మనం అనుసరించాలి. లోకంలో మామూలుగా మాట్లాడాలని ఒక మాట ఉంటుంది అన్నమాట. ఏమని? రూట్ తెలిస్తే సొంతంగా వెళ్ళొచ్చు, తెలియకపోతే అనుసరించాలి. తెలిసిన వాని వెంటనైనా వెళ్ళాలి, లేదంటే తెలిసేలా ఉండాలి. తెలిసి ఉంటే మోకే వెళ్ళగలరు. మీకు తెలియకపోతే తెలిసిన వాని వెంటనైనా వెళ్ళాలి. ఇప్పుడు దేవుని వలన మనము బాగుపడాలి అంటే, దేవుని కార్యము చూడాలి అంటే ఎలా దేవుని కార్యాలు మనం చూడగలమో అనేదన్నా తెలిసి ఉండాలి. అది తెలియకపోతే కుష్ఠరోగి ఎలా బాగుపడ్డాడో అనైనా కుష్ఠరోగిని అనుసరించాలి. కుష్ఠరోగి ఒకటి బాగుపడడానికి ఏం చేశాడు? మొక్కాడు. రెండు, దేవుని చిత్తాన్ని దేవుని ఇష్టమును నెరవేర్చడానికి ఇష్టపడ్డాడు. నీకు ఇష్టమైతే దేవుని ఇష్టాన్ని కోరుకున్నాడు. మూడు, నన్ను బాగు